అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి మసాలా మ్యాకరోనీ చేసి చూపిస్తున్నానండి। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం చూద్దాం। కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు సన్నగా తరుముకోవాలి। ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ చిల్లీ ఫ్లేక్స్ను, వెల్లుల్లి, అల్లం ముక్కలను చిన్నగా తరిగినవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో। తర్వాత ఒక హాఫ్ కప్పు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి। తర్వాత ఒక పావు కప్పు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి। ఇవి దూరగా వేగేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి, ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ ఆనియన్స్ కూడా కాసేపు ఫ్రై కానివ్వాలి। కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ టమాటాలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కాసేపు ఫ్రై కానిద్దాం। కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూను మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు ఫ్రై కానిద్దాం। కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి అదంతా కలుపుకొని దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ యాడ్ చేసుకోవాలి। ఇది కలపడం వల్ల చాలా టేస్టీగా, చట్పటాగా, చాలా టేస్టీగా ఉంటుంది మ్యాకరోనీ అనేది। 2 టేబుల్ స్పూన్ దాకా టమాటా కెచప్ యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పక్కన ఉంచేసేయాలి। మనకు సాస్ రెడీ అయిపోయింది। ఈ మాకరోనీ బాయిల్ చేసే విధానం చూద్దాం। ఈ పాస్తాని ఏదైతే ఉందో ఒక బౌల్లో వాటర్ తీసుకొని మరిగిన తర్వాత, బాయిల్ వచ్చిన తర్వాత ఈ పాస్తాని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పాస్తాని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఈ పాస్తాని యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి। అయితే ముందు దీన్ని బాయిల్ చేసుకోవద్దన్నమాట। ఈ పాస్తాని ఫస్ట్ మనం సాస్ తయారు చేసుకున్న తర్వాత ఈ పాస్తాని బాయిల్ చేసేసుకోవాలి। ఇలా బాయిల్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత ఇవి ఒక జాలీలో స్ట్రెయిన్ చేసుకొని ఈ టమాటో సాస్లో దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకొని అయితే ఈ పాస్తాని ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే మన సాస్ రెడీ అయ్యేలోపు ఇది స్టిక్కీగా తయారవుతుంది। అందుకని ఫస్ట్ మనం సాస్ రెడీ చేసుకున్న తర్వాతే పాస్తాని బాయిల్ చేసుకోవాలి। మొత్తం ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని
ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి మసాలా మ్యాకరోనీ. ఎంతో టేస్టీగా ఉండే మ్యాకరోనీ పాస్తా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.